రామరెడ్డి గారు, అందం రామరెడ్డి గారు, అదే అక్కడ ఆపండి కొంచెం, మళ్ళీ ఇద్దరు మాట్లాడేటప్పుడు నీ గురించే మాట్లాడుతాం, నేనే తీసుకుంటున్నా. రామరెడ్డి గారు సార్ చెప్తున్నా ఒక్క నిమిషం. అదే ఇప్పుడు వెంకటేశ్వర గారు మీరు కంటిన్యూ చేయండి. వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి తుపాకులు పట్టుకొని ఉద్యమకారుల మీద ధర్నా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది చంద్రబాబు కుమ్మకి తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఉద్యమాలు సృష్టిస్తాం, మేము ఓడిపోవచ్చు కానీ మళ్ళీ గెలిచేస్తాం. మీరు అక్కడ ఆప్తగా నేను మాట్లాడుతున్నా సార్. రామరెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు బండి సంజయ్ గారు ఏదో అన్నారని చెప్పి వారు చెప్తున్నారు. నేను రేవంత్ రెడ్డి అన్నది వీడు వినిపిస్తున్నా. 25 లక్షల పాఠశాలలు ఉన్నాయట తెలంగాణలో, 25 లక్షల పైగా. ఆ 25 లక్షలకు పైగా పాఠశాలలో 18 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట, స్టూడెంట్స్. అంటే ఏంది అది? ఏం ఆయన మాట్లాడే వీడియో నేను డైరెక్ట్ వినిపించిన. అంటే ఎదుటోళ్ళ మీద బురద చల్లే ముందు మీ వాళ్ళు చేసిన దారుణాలు చూసుకోరు. ఫస్ట్ ఒకటి, కేంద్ర ప్రభుత్వము ఏం చేసింది అనేది 2023లో కిషన్ రెడ్డి గారు బుక్ ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. 9 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడము, ఖర్చు పెట్టడం, వివిధ పరంగా నేషనల్ హైవేస్ కానీ అగ్రికల్చర్ కానీ అన్ని డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడి నుంచి వచ్చిన ఆదాయం 3,60,000 అయితే 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కొంచెం అప్పు చేసింది. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రోడ్స్, రైల్వేస్, వ్యవసాయానికి కూడా రైతులు ఆదుకోవాలని ఆ విధంగా ఇచ్చారు. ఇంకొకటి, కాంగ్రెస్ పీరియడ్ లో కేంద్రంలో కాంగ్రెస్ ఇక్కడ కాసినప్పుడు 100 రూపాయలు కేంద్రానికి పంపితే 32 రూపాయలు వచ్చేది. 100 రూపాయలు పంపితే 32 రూపాయలు వచ్చేది. ఇప్పుడు 41 రూపాయలు వస్తుంది, 9 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఈ అయినా బురద చల్లుతారు. అది మాట్లాడేది నోరా ఇంకేదన్నా అనుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు. ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మెట్రో సెకండ్ ఫేజ్ గురించి కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ చేసి మీ మెట్రో లోన్స్ క్లియర్ చేసి ఆ సెటిల్మెంట్ చేసుకోండి అంటే దాన్ని పెండింగ్ పెట్టారు. వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కేసీఆర్ పాత బస్సుకి ఎందుకు తీసుకుపోలే? ఆ పాత బస్తీలో కంట్రోల్ చేయడం కష్టమనో ఎందుకు తీసుకుపోలేదు. ఈయన తీసుకుపోతా అంటే ఎల్లంటోడు బాబు నాకొద్దు బాబు మెట్రో మీరే చెప్పుకోండి అన్నాడు. ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఎందుకంటే అక్కడ మనకు మెట్రో సిస్టమ్ ఏముందంటే కార్డు పెట్టి ఎంటర్ అవుతాం, టికెట్ పేపరు మెట్రో కార్డు పెట్టి ఎంటర్ అవుతాం. మాకు జూమ్కి ఎంటర్ అయితే కంట్రోల్ చేయలేదు. అక్కడ డిసిప్లిన్ కరెంట్ ఏ బిల్లు కట్టరు మనకు తెలుసు, ఏ బిల్లు కట్టరు. వీళ్ళు తప్పే లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఓపెన్ చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లింలు అంటే కాంగ్రెస్ అని ఓపెన్. సార్ మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి, తప్పుల గురించి మాట్లాడండి, మతాల గురించి చెప్పొద్దు. మతాల గురించి కాదు సార్, ఈడ అభివృద్ధి గురించి మాట్లాడండి. సబ్జెక్ట్ ఇరిగేషన్ క్యాబినెట్ మీద మాట్లాడండి. మీరు మతాలు ఎందుకు పోతున్నారు? మతాలు ఇంట్లో చూసుకోండి. చెప్పిన కదా బుక్ ప్రింట్ చేసి ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది అన్నది. ఒక్క విషయం మొన్న బండి సంజయ్ గారు కూడా ఒక మాట అన్నారు, ముస్లింలు నాకు వ్యతిరేకం కాదు, ఓన్లీ ఎంఐఎం మా పార్టీ మాత్రమే వ్యతిరేకం అని. అవును, మీరు ఎందుకు ముస్లింలను పడతారు? వదిలేయండి వాళ్ళని. మేము సబ్కా సాధు ముస్లింలు నాకు వ్యతిరేకం కాదు, బండి సంజయ్ గారు అనేది కరెక్ట్. కానీ మా పార్టీ ముస్లింలది, మా పార్టీ హిందూ అని చెప్పుకోకూడదు, తప్పది. నేను చెప్పేది అది, మా సబ్కా సాత్. ఒక్క నిమిషం అండి. 6 గ్యారంటీలు ఏమైనా అమలైనయా? అది చెప్పలే. నిరుద్యోగ వృత్తి వస్తుందా? ఏంది పెన్షన్ పెరిగిందా? ఇది 15,000 వస్తుందా? రైతు భరోసా ఇవన్నీ వేసి అదేం చెప్పకుండా పచ్చబద్ధ విష ప్రచారం. ఇంకొకటి సార్, సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు చేసి, తెలంగాణ ప్రాంతానికి తక్కువ ప్రాజెక్టులు నీటి కేటాయింపులు చేసి ఆ పీఠముడు వేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ దుష్టపాలనతోటి నీళ్లు, నిధులు, నియామకాల ఉద్యమం తెలంగాణ వచ్చింది. బలవంతంగా ఆంధ్రప్రదేశ్ జోజిరెడ్డి గారు నిజంగానే